స్వాతి 2 మిలియన్ పార్టీ ఎక్కడ చేస్తున్నాం? కొంచెం అంగే పారు కన్నా. Sorry ass DJ. So me and this. What is it? No cola. ఏంటో జరుగుతోంది, కానీ ఏం జరుగుతోందో తెలియట్లేదే. ఈ మేకప్ బాక్స్లు ఏంటి, ఈ హంగామా ఏంటి అనుకుంటున్నారా? అయ్యో, అన్ని విషయాలు మంచిగా ముచ్చట పెట్టుకుందాంలేండి. ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికైతే దండాలు పెద్ద దండాలు. నేనైతే రెడీ అయిపోయినా కానీ బుడ్డిది మాత్రం అస్సలు నా మాట వినట్లేదని శ్వేత గారికి ఇచ్చేసా. తనైతే మేకప్ ఆర్టిస్ట్, నాకు కూడా తనే మేకప్ చేసేసింది. మేకప్ అంతా బాగానే ఉంది, కానీ హడావిడి అంతా దేనికి స్వాతి అంటారా? ఇదంతా మా ఆయన ప్లాన్ చేసిన సర్ప్రైజ్లో భాగమండి. జనరల్గా మా ఆయన అస్సలు సర్ప్రైజులు చేయడు. ఆయన ఆ టైపే కాదు. నేను అప్పుడప్పుడు బాధపడతా కూడా, సరదాగానో ఒక పువ్వో ఏదో చెయ్యొచ్చు కదా ఏంది ఈయన అని. కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండండి. అదేంటంటే రీసెంట్గా మనం యూట్యూబ్లో 2 మిలియన్ క్రాస్ అయినాం కదా, దానికి ఈయన పార్టీ చేద్దాము ఫ్రెండ్స్ని అట్లా బిల్లి చేసి అన్నాడు. నేను ఎందుకబ్బా అన్నా. బట్ ఈయన ఏమన్నాడంటే ఇట్స్ ఓకే రా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్ కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. నేను జస్ట్ ఫ్రెండ్స్ని పిలిచి ఇంట్లో చేసుకోవడము అని నేను అంతే ఆలోచించిన. బట్ ఈయన వే బిగ్ థింగ్ చేసిండండి. అదేంటంటే 2 మిలియన్ పార్టీ ఇంట్లో కాదండి, రాంచ్ హౌస్ లో. మనం ఈ రేంజ్ లో రెడీ అయ్యి వెళ్ళేది కూడా అక్కడికి. లెట్స్ గో గైస్, హాయ్ చెప్పండి. Hi. అబ్బో చెప్పండి అందరూ ఒకసారి. Bye. అబ్బో హాయ్ బాయ్ ఎందుకే, హాయ్ చెప్పు చాలు. అప్పుడే వీడియో చూడకుండా వాళ్ళకి బాయ్ చెప్తామేంది. So, are you ready to enjoy in the dance floor? No. Dance floor లో ఎంజాయ్ చేయకుండా ఉంటావా? No. ఎందుకంటే షీజ్ 90 కిడ్ రే, 90 కిడ్. అర్రే నేను కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకోలేదుగా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా చేతుల నుండి ఎవరు నెయిల్ పాలిష్ తీసుకున్నారు, అందుకే ఇంక నేను మర్చిపోయినా. వెనక్కి పెట్టొచ్చారు. హీరోయిన్లకు ఎంత కష్టమో మనం అనుకుంటాం. రెడీ అవ్వాలంటే హీరోయిన్లకి అంతే, బయట కనబడే చోట అంతా నీట్గా రెడీ కావాలి. పాపం వాళ్ళు ఎంత రెడీ అవ్వాలో ఏమో. దాసు గారు ఈ కష్టాలు కల్లా వచ్చేసామండి మనం వెన్యూ దగ్గరికి. నేను ఇంతవరకు ఎప్పుడు ర్యాంచ్ హౌస్లో పార్టీకి అటెండ్ కాలేదు, బట్ ఈసారి మేమే ర్యాంచ్ హౌస్లో పార్టీ హోస్ట్ చేయబోతున్నాము. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మామూలుగా లేదు అసలు. ఫుల్ టు ఫుల్ మస్తీ అన్నమాట. బ్యూటిఫుల్ వెన్యూ, డాన్స్ ఫ్లోర్, డెకార్ అన్నీ అదిరిపోయినాయి అసలు.
జనరల్గా డాలస్ గురించి మాట్లాడితే ఫుడ్ గురించే మాట్లాడుకుంటారు అందరూ. కానీ ఈ ఆర్టిస్ట్రీ వెన్యూని చూసిండ్రు అనుకోండి, అసలు అరే డాలస్లో ఇంత బ్యూటిఫుల్ వెన్యూస్ ఉంటాయా అనిపించక మానదు. టూ గుడ్ అసలు. ఈ వెన్యూ నేమ్ వచ్చేసి ఆర్టిస్ట్రీ వెన్యూ. హైలీ యాక్సెసబుల్ లొకేషన్లో ఉందండి. మీకు కూడా తెలిసే ఉంటుంది, రీసెంట్గా మెలిసాలో క్రాగర్ ఓపెన్ అయింది కదా. సో క్రాగర్కి జస్ట్ 8 minutes లోపలనే ఉంది ఇది. ఇందులో మనకు జస్ట్ ఫంక్షన్ హాల్ మాత్రమే కాదండి, చూసారు కదా, ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ స్పేస్ టు మేక్ అవర్ స్పెషల్ డే మచ్ మోర్ స్పెషల్. 2 days బ్యాకే మన తెలుగు వాళ్ళదే మ్యారేజ్ అయిందట అండి. ఇక్కడ మ్యారేజ్ అంటే గుర్తొచ్చిందండి, విడిదిల్లు కూడా ఉందండి లోపలనే. మనకు రండి టక ఇల్లు చూపిస్తా మీకు. ఇది చూసిన తర్వాత ఇంకా మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అంతా మనం ఫంక్షన్ హాల్లోనే ఉంటాం కదా, దుమ్ము దుమారము డీజే మామూలుగా ఉండదు. ఇదేంటంటే మనకు ర్యాంచ్ హౌస్ లోపల ఫంక్షన్ హాల్, అండ్ ఫంక్షన్ హాల్ పక్కకే ఈ బ్యూటిఫుల్ హౌస్ ఉందండి. అసలు చాలా ఫీల్ గుడ్ ఉంది ఇల్లు కూడా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం దీన్ని. ఎందుకంటే మేము ఫంక్షన్ అయిపోయిన తర్వాత, అదే మన 2 million పార్టీ అయిపోయిన తర్వాత నైట్ కూడా ఈ ఇంట్లోనే స్టే చేసాము. మ్యారేజే కానీ శ్రీమంతమే కానీ ఇట్లా ఫంక్షన్ ఏది చేసినా పక్కకే స్టే చేయడానికి మనకు ఒక మంచి ఇల్లు ఉంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఈ ఇంట్లో మనకు మొత్తము 3 bedrooms, కిచెన్ అండ్ బ్యూటిఫుల్ లివింగ్ ఏరియా. ఐ కాంట్ వెయిట్ టు సీ ద ఫంక్షన్ హాల్ అండి. ఎందుకంటే ఇల్లే ఇంత బాగుంటే ఇంకా ఫంక్షన్ హాల్ డెకరేషన్ ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం పదండి అర్జెంట్. చూసారు కదా వెన్యూని ఎలా ఉంది, పోలా అద్దిరిపోలా. అండ్ వెన్యూకి ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకి డాన్స్ ఫ్లోర్ సెట్ చేశారు. ఇంకా ఇది ఇప్పుడంటే ఇలా ప్రశాంతంగా ఉంది, కానీ కాసేపట్లో చూడండి దీనిపైన పానిపట్టు యుద్ధమే జరుగుతుంది, నమ్మండి. ఈ వెన్యూ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. చూసిండ్రా, లోపలనే మనకు బార్ కౌంటర్ ఉంది, పక్క నుంచి మెట్లు ఉన్నాయి కదా, మెట్ల పైన మనకు డీజేని కంట్రోల్ చేయడానికి మొత్తం మ్యూజిక్ సిస్టమ్ ఇట్లా అరేంజ్ చేశారన్నమాట. నేను చిన్నగా ఉంటుందేమో అనుకున్నా అండి, చాలా పెద్దగా ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం ఈజీగా 150 మెంబర్స్ని అకామిడేట్ చేయగల ఫంక్షన్ చేయొచ్చు. డెకరేషన్ అయితే సూపర్ క్లాసీగా ఉందండి. నేను జస్ట్ పార్టీకి నా అవుట్ఫిట్ ఇది అని పిక్ పంపించాను అంతే. మిగిలిందంతా కూడా వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ బై 7 Elements అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ చేసేసిండ్రు. అసలు వాళ్ళ పేజ్ ఇక్కడ ట్యాగ్ చేసిన, నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళ పేజ్ చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అంత మంచిగానే ఉంది, కానీ అల్లు నోట్ల శనున్నట్టు ఫుడ్ రెడీ అయిపోయింది, డాన్స్ ఫ్లోర్ రెడీ అయిపోయింది, మేము వెయిట్ చేస్తున్నాం, కానీ గెస్టులు మాత్రం ఇంకా రాలేదండి. 6:30 పార్టీ టైం అని చెప్పినామో, కొంచెం లేట్గా వస్తారో మరేమో. ఇక గెస్టులు రానప్పుడు మేమేం చేస్తామండి, కొన్ని వీడియోలు కొన్ని రీల్స్ అట్లా తీసుకుంటా ఉన్నాం. వీడియోస్ అంటే గుర్తొచ్చిందండి, ఈ 2 million ఈవెంట్ని అంతే బ్యూటిఫుల్గా కవర్ చేసింది 7 Clicks ఫోటోగ్రఫీ. వీళ్ళు వచ్చేసి మన డల్లాస్ ఫోటోగ్రాఫర్స్ అండి. చక్కగా మన లోకల్లో పెళ్లిళ్ళు, శ్రీమంతాలు, చీరలు కట్టించుడు, వ్రతాలు ఇట్లా దేనికైనా మంచిగా కవర్ చేస్తారు. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నెక్స్ట్ టైం పిలవడం మాత్రం మర్చిపోకండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అమ్మయ్య, గెస్టులు రావడం స్టార్ట్ అయిపోయిందండి. మన పార్టీ ఎలా అంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ వరకు కంటిన్యూ అయ్యే విధంగా ప్లాన్ చేసినాము. సో 6:30కి మనము స్టార్ట్ టైం అని చెప్పాము, బట్ ఇక చిన్నగా 7 o'clock నుండి గెస్టులు రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూసారా అండి, ఇంకా అందరూ నిండిపోయారు హాల్లో.
కటింగ్కి వచ్చేసామండి. ఎందుకంటే కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా రియల్ పార్టీ స్టార్ట్ అవుద్దన్నమాట. ఇప్పుడైతే మనం ఒకటి కాదు 2 కేకులు కట్ చేస్తున్నాం అన్నమాట. ఒకటేమో బయట ఆర్డర్ పెట్టాము, ఒకటేమో జ్యోతి అని మా ఫ్రెండ్ నా అవుట్ఫిట్ని మ్యాచ్ చేస్తూ 2 మిలియన్ అని రాసి కస్టమైజ్ చేసి ఇచ్చింది. ఇంక ఇప్పుడు మా ఆయన ఏదన్నా మాట్లాడంటూ నువ్వు ఏం మాట్లాడతావు? ఆర్టిస్ట్రీ వెన్యూలో జరిగిన మన 2 మిలియన్ పార్టీకి అయితే ఆల్మోస్ట్ 25 ఫ్యామిలీస్ వరకు వచ్చారండి. మాకు మొత్తం 3 గ్యాంగులు ఉన్నాయి తెలుసా. ఒకటేమో మా ఆయన ఫ్రెండ్స్ గ్యాంగ్, ఒకటేమో మా ఆయన టీటీ ఆడుకునే గ్యాంగు, ఒకటేమో మా ఆయన నైబర్స్ గ్యాంగు. జోక్ చేశాను లేండి, వాళ్ళందరూ నాకు కూడా ఫ్రెండ్సే. మా ఫ్రెండ్ వాళ్ళ పాపతను నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలని చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చిందంట. ఒకసారి వినేసేద్దామా? లెట్స్ లిసన్. ఇంకా నన్ను మాట్లాడమంటే కొన్ని థింగ్స్ నేను ఓపెన్ అప్ అయ్యి రియాలిటీ ఎలా ఉంటుందో చెప్పాలని అయితే అనుకుంటున్నా అండి. అంటే యాజ్ ఏ యూట్యూబర్ ఇండియాలో 200K ఉన్న వాళ్ళకు ఉన్నంత రికగ్నిషన్ కూడా యూఎస్లో 2 మిలియన్ ఉన్న వాళ్ళకు కూడా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. చాలాసార్లు ఈ వీడియోలు తీసి ఇంకా బంద్ పెడదాము, యూట్యూబ్ క్విట్ చేద్దామని అనిపిస్తుంది. కానీ అనిపించిన ప్రతిసారి మా ఆయన నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తాడు. దానివల్లే నా జర్నీ ఇంకా కూడా కంటిన్యూ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈసారి ఏంటంటే సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసిండు కదా, దానివల్ల అన్నీ ఒక్కడే, అంటే డెకరేషన్ అయినా కానీ ఈవెంట్ అంతా ఒక్కటి చూసుకోవడం కష్టం కదా. అందుకే హీ టుక్ ద హెల్ప్ ఆఫ్ ప్రశ్న. షీఈస్ ఫ్రమ్ ఆర్టిస్ట్రీ వెన్యూ అండ్ షీ డిడ్ ద ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకే కొంచెం ఆయనకి ఈజీ అయిందని చెప్తా పని. మా ఆయన కూడా వస్తే బాగుండు కదా పక్కకు. ఒక్కదాన్ని నిల్చొనే మాట్లాడుడు అవుతుంది. ఆయన కూడా ఎన్నిసార్లు పిలిచినా వస్తలేడు దొంగ. ఇంకా చూసుకోండి, ధూమ్ ధామ్ మామూలుగా ఉండదు అసలు. Sorry ass DJ. స్టార్టింగ్లో కొంచెం ఫీల్ అయినా అండి, ఎందుకంటే మేము డాన్స్ చేసి కిందికి వస్తున్న తర్వాత ఇంక అందరూ జాయిన్ అవుతారు మాతో పాటు మంచిగా డాన్స్ ఫ్లోర్లో అనుకున్నాను. కానీ పిల్లలు రావడం తప్ప పెద్దోళ్ళు అసలు ఎవ్వరు రాలే. ఒరిని వీళ్ళు ఇంత మంచి వెన్యూలో ఇంత మంచి డాన్స్ ఫ్లోర్ ఉన్నా ఎంజాయ్ చేయరా అని అనుకున్నా. కానీ తర్వాత చూసుకోండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏంది ఏంది మూలలో కూర్చున్నారు? ఎంత తాగినా ఎంత తిన్నా తెలియకూడదు. పార్టీకి డ్రెస్ కోడ్ పెట్టామండి. గర్ల్స్ బేబీ పింక్ అని, బాయ్స్ మాత్రం వైట్ అని. బాయ్స్ అస్సలు ఫాలో కాలేదు కానీ గర్ల్స్ మ్యాక్సిమం ఫాలో అయ్యిండ్రు. ఇక పిల్లలు అయితే అందరూ అంటే క్యూట్గా పింక్ డ్రెస్సులలో డ్యాన్స్ చేస్తుంటే భలే ముద్దుగా అనిపించింది చూడడానికి. మా
మధ్య మధ్యలో ఇది అలగడము, షీఈ్ నాట్ ప్లేయింగ్ విత్ మీ, షీఈ్ నాట్ బీయింగ్ మై ఫ్రెండ్, ఏదో ఒకటి కంప్లైంట్ బాక్స్ అయ్యా. ఇందాక చెప్పినా కదా అసలు స్టార్టింగ్లో ఎవ్వరు రాలేదని. ఇక చిన్నగా అంటే ఫస్ట్ చిన్నపిల్లలు, ఆ తర్వాత పెద్ద పిల్లలు, ఇంకా ఆ తర్వాత పెద్దోళ్ళు అందరూ వచ్చి ఇంకా డాన్స్ ఫ్లోర్ని ఫుల్ టు ఫుల్ అంటే ఎంజాయ్ చేసేసిండ్రు అసలు. డాన్స్ ఫ్లోర్ని ఏ రేంజ్లో ఎంజాయ్ చేసినామంటే, ఒక ఫ్రెండ్ చెప్పిన డైలాగ్ అసలు ఎంత నవ్వొచ్చిందో. నేను డాన్స్ చేయగలనని తెలుసుకోవడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది అంట. సో ఆన్ అండ్ ఆఫ్ అంటే డాన్స్ చేయడం, అలసిపోవడము, మళ్ళీ రావడము, డాన్స్ చేయడం. సో మేము 6:30కి స్టార్ట్ చేసిన పార్టీ నైట్ 2:30 వరకు కంటిన్యూ అయితేనే ఉందండి. ఇంకా ఇదైతే నేను కావాలని అడిగానండి. అదేంటంటే నాకు మేబీ సినిమాలలో చూసో ఈ క్రికెట్ మ్యాచ్లలో చూసో ఏమో కానీ షాంపైన్ పొంగిచ్చాలని ఎప్పటి నుండో ఉండే. అడగగానే ఇంకా బాటిల్ తెచ్చేశారు. లెట్స్ డూ ఇట్ అండి. సో ఇందాక చెప్పిన కదండి, పార్టీ అయిపోయేసరికి నైట్ 2:30 అయింది. ఇంకా 2:30 వరకు ఫుల్ అంటే ఫుల్ అలసిపోయి నైట్ ఇంకా ఆర్టిస్ట్రీ వెన్యూలోనే, ఇందాక మనం 3 bedroom హౌస్ చూసినాం కదా, అందులోనే స్టే చేసినాము. ఆర్టిస్ట్రీ వెన్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. హ్యూజ్ ప్లేస్, బ్యూటిఫుల్ ఫంక్షన్ హాల్, అకామిడేషన్కి మంచి హౌస్. సో అండ్ ఇంకేంటంటే హైలీ యాక్సెసిబుల్ అండి. ఆ మాటకొస్తే మెలిసా ఒక్కటేంటండి, దాంతోపాటు యానే, ఆబ్రే ఇట్లా అన్నిటికి కూడా మంచి యాక్సెసిబుల్ ప్లేస్లో ఉంది. అండ్ మన ఫంక్షన్ ఏదైనా సరే దాన్ని మరింత మెమరబుల్గా చేసుకోవడానికి అవసరమైన ప్రతి ఒక్కటి మనకు ఆర్టిస్ట్రీ వెన్యూలో ఉంది. సో ఆర్టిస్ట్రీ వెన్యూను కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే చేసిన, అట్లనే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్లో వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. Thank you so much for each and everyone and for being part of my 2 million amazing journey. I hope you enjoyed this video. 2 million videoలో మీరు కూడా ఎంజాయ్ చేసిందనే అనుకుంటున్నాను నేనైతే. Bye bye. Meet you all soon with another super cute video. ఉంటామల్లా.